వయసు పెరిగినా చర్మంపై ముడతలు రాకుండా యంగ్గా కనిపించేందుకు ఏం చేయాలి? ఎలా చేస్తే స్కిన్ షైనీగా మారుతుంది? చర్మం అందంగా కనిపిస్తే ఆ ఆనందమే వేరు. దీనికోసం వందలైనా, వేలైనా ఖర్చు పెట్టడానికి సిద్ధంగా ఉంటారు. ఫేషియల్స్, క్రీమ్స్, లోషన్స్, టోనర్స్ ఇలా ఎన్నో రకాల ప్రోడక్ట్స్ వాడతారు. అలా కాకుండా స్కిన్కి లోపలి నుంచి మెరుపు తీసుకురావాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. స్కిన్ మెరిసేందుకు లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్. ఆ బ్యూటిఫుల్ లైఫ్కి మరింత బ్యూటీని యాడ్ చేద్దామని చాలా మంది ఉన్న లుక్ని మరింత ఎన్హాన్స్ చేయడానికి రకరకాలుగా ప్రయత్నాలు చేస్తారు. అయితే సరైన పద్ధతిలో మీరు ప్రయత్నించినప్పుడే స్కిన్ని అందంగా కనిపించేలా చేయగలుగుతాం. అందంగా కనిపించడమంటే ముందుగా ఆరోగ్యంగా మార్చాలి. స్కిన్ ఆరోగ్యంగా ఉంటే ఆటోమేటిక్గా అందంగా కనిపిస్తుంది. ఇంటర్మీటెంట్ ఫాస్టింగ్. అదేంటంటది? ఫాస్టింగ్కి గ్లోయింగ్కి సంబంధమేంటి అనుకోవద్దు. మన బాడీలో అన్నింటికీ కూడా ఒకదానికొకటి ఇంటర్లింక్లు ఉంటాయి. మనం ఫాస్టింగ్ ఉన్నప్పుడు డ్యామేజ్డ్ సెల్స్ క్లియర్ అవుతాయి. దీంతో ఏజింగ్ సమస్యలు రావు. ఎప్పటికీ యంగ్గా కనిపిస్తారు. అంతేకాదు, స్కిన్ మెరుస్తూ అందంగా కనిపిస్తుంది. ఎక్సర్సైజ్ అనేది మన ఆరోగ్యానికి మాత్రమే కాదు, చర్మ ఆరోగ్యానికి కూడా ముఖ్యమే. కాబట్టి ఏదైనా వర్కౌట్ చేసేలా చూడండి. ఎక్సర్సైజ్ వల్ల బాడీలోని టాక్సిన్స్ అన్నీ కూడా చెమట రూపంలో బయటికి వెళ్ళిపోతాయి. దీంతో ఈజీగా బరువు తగ్గుతారు. దీంతో పాటు మీ స్కిన్ చక్కగా అందంగా కనిపిస్తుంది. తాజా ఆహారం. మంచి డైట్ స్కిన్కి చాలా మంచిది. సరైన విధంగా డైట్ ఫాలో అవ్వాలి. మంచి పోషకాహారం తీసుకోవాలి. ముఖ్యంగా బయట దొరికే జంక్ ఫుడ్ కాకుండా తాజాగా ఇంట్లో వండినదే తీసుకోవాలి. ఇలా తీసుకోవడం వల్ల జీర్ణ సమస్యలు రాకుండా ఉంటాయి. హెల్త్కి కూడా చాలా మంచిది. మంచి నిద్ర, ఒత్తిడి లేకుండా చూసుకోవడం. మంచి నిద్ర అనేది చాలా ముఖ్యం. రోజుకి 8 గంటలైనా హాయిగా పడుకోవాలి. దీంతో ఒత్తిడి తగ్గుతుంది. ఒత్తిడి దూరమైతే చాలా వరకు సమస్యలు దూరమవుతాయి. ఒకటి గుర్తుంచుకోవాలి. మంచి నిద్ర ఉంటే ఒత్తిడి రాదు. ఒత్తిడి ఉంటే నిద్ర పట్టదు. కాబట్టి ఒత్తిడిని తగ్గించుకుని మంచి నిద్ర ఉండేలా చూసుకోండి. నేచర్, పిల్లలతో టైం స్పెండ్ చేయడం. అదే విధంగా ఎక్కువసేపు నేచర్లో టైం స్పెండ్ చేయండి. పిల్లలతో టైం పాస్ చేయండి. దీంతో అలసిన బాడీకి మనసుకి చాలా రిలాక్సేషన్ ఉంటుంది. దీంతో ఒత్తిడి తగ్గుతుంది. మనసుకి హాయిగా అనిపిస్తుంది. విషయానికి గుర్తుంచుకోవాలి. ఎప్పుడైతే మన ఆరోగ్యం బాగుంటుందో చర్మ ఆరోగ్యం కూడా అంతే బాగుంటుంది. ఫ్రెండ్స్, ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చెయ్యండి. అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చెయ్యండి. ధన్యవాదములు.